కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మనుషులకు రకరకాల భయాలు ఉంటాయి, రకరకాల బలహీనతలు ఉంటాయి. అయితే చావు అనేటువంటిది అందరినీ వెంటాడుతుంది, అందరినీ భయపెడుతుంది, ఒక రకంగా చెప్పాలంటే విసిగిస్తుంది, బాధ పెడుతుంది. మరి సౌలు అనేటువంటి ఈ మహారాజును ఈ చావు భయము వెంటాడిందండి. ఎలా జరిగింది అనేది మనం తెలుసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయంలో 15 నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భాన్ని మీకు ఒకసారి వివరిస్తాను, చదివి వినిపిస్తాను. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవు ఎందుకు తొందర పెట్టితివని సౌలును అడుగగా, సౌలు, నేను బహుశ్రమలో ఉన్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు నీవే దిక్కు అని అనుకుని తలంచి నీ ఆత్మను నేను పిలిచితిని అని చెప్పాడు సౌలు. ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి అనగా విడిచిపెట్టి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవయ్యక ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడడం మానేశాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియచెప్పుటకై నిన్ను పిలిపించితిని అని అన్నాడు. అందుకు సమూయేలు అంటే సమూయేలు యొక్క ఆత్మ మాట్లాడుతూ, యెహోవా దేవుడు నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనం ఏంటి? దేవుడే నీకు విరోధి అయినప్పుడు నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు? యెహోవా దేవుడు తన మాట తన పక్షముగానే నెరవేరుస్తూ ఉన్నాడు, అనగా తన చిత్త ప్రకారం చేస్తూ ఉన్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు నీ రాజ్యాన్ని ఇచ్చేసి ఉన్నాడు. యెహోవా దేవుడు నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు. రేపు నీవును నీ కుమారులు కూడా నాతో ఉందురు అని సౌలుతో చెప్పగా, సమూయేలు మాటలకు సౌలు బహు భయమునంది. వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమి చేయక ఉండినందున బలహీనుడైపోయాడు. సమూయేలు సౌలుతో అంటున్నాడు, రేపు ఈ సమయానికి నీవును నీ కుమారులను నాతో ఉంటారు అంటే మీరు కూడా మరణమైపోయి మృతులు వెళ్ళే లోకానికి మీరు కూడా నా దగ్గరికి వచ్చేస్తారు అని చెప్తున్నాడు. అంటే నువ్వు రేపు చావబోతున్నావు, నీ కుమారులు కూడా చావబోతున్నారని చెప్పేశాడు. వాస్తవానికి ఇక్కడ చాలామంది అనుకుంటున్నట్టుగా ఒక తాంత్రిక విద్య తెలిసిన వాళ్ళు, అంటే ఒక చిల్లంగితనమును ప్రాక్టీస్ చేసే వాళ్ళ దగ్గరికి సౌలు వెళ్ళినప్పుడు సౌలు సమూయేలు యొక్క ఆత్మతో మాట్లాడాలని అనుకుంటాడు. అయితే ఈ తాంత్రిక విద్య వలన సమూయేలు యొక్క ఆత్మ బయటికి పైకి రాలేదు, కానీ దేవుని అనుమతి చొప్పునే వచ్చింది. ఎందుకంటే దేవుడు సౌలుతో మాట్లాడడం మానేశాడు కాబట్టి, సౌలుకి దేవుడు అనుకుంటున్న విషయాన్ని తెలియచేయాలి కాబట్టి సౌలు సమూయేలు యొక్క ఆత్మను అనుమతించాడు సౌలుతో మాట్లాడడానికి. మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ మనం ఈ చదవబడినటువంటి వాక్య భాగ్యంలో 3 విషయాలు తెలుసుకోవాలి. మొదటిది ఏంటంటే, సౌలు ఈ మంత్రగత్తెల మీద ఆధారపడ్డాడే కానీ దేవునిని బ్రతిమలాడి దేవునికి విధేయత చూపించిన వాడు కాడు. ఇది అతను చేసిన మొదటి తప్పు, పాపము. ఇక రెండవది ఏంటంటే, ఈ తాంత్రిక విద్యలు చేసిన వాళ్ళు చనిపోయిన వారి ఆత్మలను వెనక్కి తీసుకుని రాగలరా అంటే పునరుద్ధానములో నుండి వెనక్కి తీసుకుని రాగలరా ఏ మనిషి ఆత్మనైనా అనేటువంటి ప్రశ్నకు సమాధానము నో, కుదరదు. అది వాళ్ళకి దేవుడు అనుమతిస్తేనే మాత్రమే ఇది కుదురుతుంది. ఇక మూడవది ఏంటంటే, దేవుడు సౌలుతో డైరెక్ట్గా మాట్లాడడానికి ఇష్టపడలేదు కాబట్టి సమూయేలు యొక్క ఆత్మతో ఆ విషయాన్ని చెప్పి ఆ ఆత్మ ద్వారా సౌలుకి ఈ విషయాన్ని తెలియచేశాడు. అయితే ఇక్కడ సౌలుకి ఎంతమంది భార్యలు ఉన్నారు అంటే 2 భార్యలు ఉన్నారు, 8 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ మీరు డిస్ప్లేలో చూడొచ్చు. అహీనోయము అనేటువంటి ఆవిడ సౌలు యొక్క మొదటి భార్య. ఈమెకు అహీనోయము సౌలుకు కనినటువంటి కుమారులు 4 ఉన్నారు. యోనాతాను మొదటి కుమారుడు, అబీనాదాబు 2వ కుమారుడు, మెల్కీషువ 3వ వాడు, ఇష్బోషెతు 4వ వాడు. అహీనోయము సౌలుకు కనిన కుమార్తెలు 4 ఉన్నారు, మేరబు మరియు మీకాలు. అంటే ఈ మీకాలు ఎవరు అంటే దావీదు యొక్క భార్య. తర్వాత 2వ భార్య అనగా సౌలు యొక్క ఉపపత్ని కావడున్నది, ఆమె పేరు రిస్పా. అయ్యా అనేటువంటి ఒక వ్యక్తి యొక్క కుమార్తె రిస్పా. సౌలుకు కనిన కుమారులు 2, అర్మోని అలాగే
మరొకడు మెఫీబోషెతు. ఒక్క ఇష్బోషెతు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సౌలు చేసిన పాపము కారణంగా తన కుటుంబం అంతా కూడా తుడిచిపెట్టుకొని పోయిందండి. ఈ విధంగా సౌలు చేసినటువంటి తప్పులు, పాపాలు, అతను దేవుని ఎడల చూపించినటువంటి అవిధేయత అంతా కూడా తనకు ప్రాణాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితిని కల్పించింది. కాబట్టి మనం దేవునికి విధేయులమై ఉండాలా. ఎప్పుడు కూడా మనము పాపమునకు దాసులమై ఉండకూడదు. పాపము భయంకరమైన మరణాన్ని పరిచయం చేస్తుంది. పాపము చేసిన వాడు దేవుని లోకమైన పరలోకమునకు వెళ్ళడం కుదరదు. ఆ మార్గంలో ప్రవేశించలేడు. నరక మార్గమే సాతాను దూతల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి నరకంలో పడిపోవాల్సిందే. కానీ దేవుని పరిశుద్ధ లోకమునకు పాపము చేసిన వారి ఆత్మలు వెళ్ళలేవు అని గమనించండి. చిన్న ప్రార్థన కొరకే తలలు వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. తెలుసో తెలియకో సౌలు తప్పు చేస్తున్నాడు, పాపం చేసి ఉన్నాడు. నీవెన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా తనను తాను సరిచేసుకోలేనందు కారణంగా అతని కుటుంబం అంతా కూడా మరణంనకు అప్పగించబడినదే. వారి ప్రాణాలు పోగొట్టుకుని ఉన్నారు ప్రభువా. పరిశుద్ధులముగా ఉండడానికి పిలువబడినటువంటి క్రైస్తవులందరూ కూడా పరిశుద్ధత లేకుండా జీవిస్తున్న విషయాన్ని బట్టి బాధాకరంగా ఉన్నది ప్రభు. నీ వాక్యపు వెలుగులో ఎదిగి ఫలించి నీ పరిశుద్ధ లోకమునకు ప్రయాణమే రావడానికి కావలసిన సమస్త అర్హతలను ప్రతి ఒక్క విశ్వాసకి, విశ్వాసాలకి ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.